పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ వేడుక శిల్పకళా వేదికలో భారీ బందోబస్తు మధ్య జరుగుతుంది. ఇక ఈ ఈవెంట్ కోసం చివరి నిమిషం వరకు కూడా అంటే చాలా స్ట్రిక్ట్గా షరతులతో కూడిన బందో ఈ దీనికి సంబంధించి అనుమతులు కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది. సో అంటే 1500 మందికి మాత్రమే ఈ ఈవెంట్కు హాజరవ్వాలి. అలాగే ఈ ఈవెంట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్మాత బాధ్యత తీసుకుని కంప్లీట్గా ఈవెంట్ను సాఫీగా జరిగేలాగా కూడా చూసుకోవాలని చెప్పేసి అనుమతులు ఇచ్చిన క్రమంలో పోలీసులు చెప్పిన మాట. సో ఈ క్రమంలోనే శిల్పకళా వేదికలో ఈ ప్రీ రిలీజ్కి సంబంధించిన ఏర్పాట్లు మధ్యాహ్నం నుంచి కూడా ప్రారంభమయ్యాయి. నిజానికి ముందే వచ్చినట్లయితే ఈ ఈవెంట్కి సంబంధించిన పనులు ఈ పాటికి పూర్తయిపోయి ఈవెంట్ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కావాల్సింది. అయితే అనుమతులు రావటం లేట్ అవటం వల్ల కొంత జాప్యం జరిగే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఇక వందలాది మంది పోలీసులు, అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ, అలాగే బౌన్సర్స్ భారీగా ఈ ఈవెంట్కు సెక్యూరిటీ అందిస్తూ ఉన్నారు. 1500 మంది మాత్రమే అభిమానులకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో చాలా స్ట్రిక్ట్గా పాసులను జారీ చేసి పాసులు ఉన్నవారిని ఇక్కడ లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఇక మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ప్రతి ఎంట్రీ దగ్గర కూడా బౌన్సర్స్ని పెట్టి భారీ బందోబస్తు మధ్య వాళ్ళందరినీ కూడా పాసులు ఉన్న వాళ్ళని కంప్లీట్గా అది ఎంతవరకు జెన్యూన్ పాస్ అని చెప్పేసి చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. ఇక 5 భాషల్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు సిద్ధమవుతుంది. జూలై 24వ తారీఖున ఈ సినిమా కోసం దాదాపు 5 ఏళ్ల పాటు ఈ సినిమాకు సంబంధించిన వర్క్ జరిగింది. సినిమా కథ విన్నప్పటి నుంచి కూడా మధ్యలో కరోనా అనేది ఎఫెక్ట్ అవ్వటం, ఆ తర్వాత అవకాశం ఉన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చేయటం, ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత తనకి ఈ సినిమా విజయం మీద కంప్లీట్గా నమ్మకం ఏర్పడింది. అలాగే నిర్మాత ఏం రత్నం కోసం తాను స్వయాన వచ్చి ఈరోజు ఒక ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసి మీడియాతో ఈ సినిమా గురించి మాట్లాడటం, ఇదంతా కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈరోజు ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్కు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా హాజరవుతూ ఉన్నారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్తో పాటు పలువురు త్రివిక్రమ్, బ్రహ్మానందం, అలాగే ఈ సినిమాకు సంబంధించిన టీం సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్కి రాజనున్నారు. ఇక ఈ ఈవెంట్లో ప్రత్యేకంగా మన కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించి కొన్ని పాటల ప్రదర్శనతో పాటు పాటలకు సంబంధించిన డ్యాన్సు వాటితో పాటు హిందుత్వ కొంతమంది ప్రత్యేకంగా డప్పు కళాకారులు ఈ ఈవెంట్కు హాజరయ్యి ఈ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఇవ్వనున్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ ప్రత్యేకంగా ఈ ఈవెంట్ అంటే ఈ సినిమా కూడా తీసిన బ్యాక్డ్రాప్ ఏంటంటే కదా, సనాతన ధర్మాన్ని పరిరక్షించే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నారు. కోహినూరు వజ్రం నేపథ్యంలో అది కమర్షియల్గా పాయింట్ అయినప్పటికీ కూడా మరోపక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించే కోణంలో కూడా ఈ కథ అనేది ఉండనుంది. సో అన్ని డిఫరెంట్ లేయర్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ కథను సిద్ధం చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో అటు కమర్షియల్గా కూడా అలాగే ఎమోషనల్గా కూడా ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఈ సినిమాను దర్శకుడు అటు క్రిష్ ఫస్ట్ సబ్జెక్ట్ రెడీ చేయడం, ఆ తర్వాత జ్యోతికృష్ణ దాన్ని టేక్ ఓవర్ చేసి కంప్లీట్గా ఒక పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ అంశాలతో కూడిన సినిమాకు కూడా దీన్ని రూపొందించడం జరిగింది. నిజానికి పవన్ కెరీర్లో ఈ స్థాయి సినిమా ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం, అదొక బాహుబలి రేంజ్ సినిమా, దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే కోణంలోనే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తాం పాటు టీం కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. సో అదే స్థాయిలో ఒక భారీ రిలీజ్ అనేది 24వ తారీఖు జూలై 24వ తారీఖు ఈ సినిమా రిలీజ్కు సిద్ధమవుతూ ఉంది. సో కొంతమంది ప్రీ రిలీజ్ వేడుకకి చూడటానికి ఇక్కడికి అభిమానులతో పాటు మరి కొంతమంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళందరినీ మనం విజువల్స్తో చూస్తూ ఉన్నాము. ఇక మనం ప్రత్యేకంగా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే కనుక అభిమానులు ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం. ప్రత్యేకంగా ఏంటంటే చాలా రోజుల తర్వాత దాదాపు 2 years తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, బిగ్ స్క్రీన్ మీద తమ హీరోని చూస్తున్నాం అంటే కనుక ఏ రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. దానికి డబుల్ ట్రిపుల్ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జైట్మెంట్ అనేది పెరిగిపోయింది అని చెప్పేసి కూడా అభిమానులు ఇంతకుముందే కొంతమంది మనతో మాట్లాడటం జరిగింది. సో ఇన్ని రకాల ఒక చాలా స్పెషాలిటీస్తో కూడిన సినిమాగా చెప్పుకోవచ్చు. నిజానికి చాలా వరకు కూడా ఎక్కువ సమయం పట్టింది అని చెప్పేసి సినిమా గురించి ఒక ప్రచారం అనేది జరిగినా సరే ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో కంప్లీట్గా ఈ సినిమా మీద చూస్తున్న దృష్టికోణం అంతా మారిపోయింది. ఇది నార్మల్ సినిమా కాదు, చాలా నమ్మకంతో టీం చాలా నమ్మకంతో ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాను తీశారు అనే విషయం కూడా అర్థమవుతూ ఉంది. సో
ఇదే ఒక మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా విడుదలవుతున్న క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా తాజాగా ఈరోజు ఉదయం ముందుకు వచ్చి ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడింది, నిర్మాత ఏం రత్నం తపన ఏంటి అనే విషయాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం, నిర్మాత కోసమే తాను ఈ సినిమా ప్రమోషన్ ప్రత్యేకంగా చేస్తున్నాను, బయటకు వచ్చి చేస్తున్నాను, తొలి నుంచి నాకు ఈ సినిమా ప్రమోషన్స్ అనేది అలవాటు లేకపోయినా సరే నిర్మాతను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ప్రమోషన్ అనేది తాను చేయడానికి ఈరోజు ముందుకు వచ్చాను అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది సినిమా మీద నమ్మకం టీంకే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఎంత నమ్మకం పెట్టుకున్నారనే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక అందరూ ఇండస్ట్రీ టాక్ ఏంటంటే కనుక అంటే నిన్న 2 రోజులు ముందే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన అవుట్పుట్ చూసుకున్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బిగ్ స్క్రీన్ మీద ఇది వర్కౌట్ అవుతుంది, సినిమా ఖచ్చితంగా ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్తో పాటు తన అభిమానులను థ్రిల్ చేసే అంశాలు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఉన్నాయి కనుకనే తాను ఇంత కాన్ఫిడెంట్గా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అని చెప్పేసి టాక్ కూడా ఫిలిం నగర్లో వినిపిస్తుంది. సో ఇన్ని పాజిటివ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ లేకపోవడం సినిమాకి ఆ పరిస్థితి చూసాము. ఒక్కసారిగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అవుట్పుట్ చూసుకున్న తర్వాత పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. ఒక పాజిటివ్ వైబ్ అనేది ఈ సినిమా మీద ఏర్పడింది కాబట్టి సో ఈ సినిమాని ఆ పాజిటివ్ వైబ్ని కంటిన్యూ చేసేలాగా ఈరోజు ఒక ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ తాను ఏం మాట్లాడతారో అభిమానులను ఉద్దేశించి కానీ సినిమా ఉద్దేశించి కానీ కూడా ఒక తీవ్ర ఉత్కంఠ అనేది నెలకొంది. ఇక మరికొద్ది సేపట్లోనే నిజానికి షెడ్యూల్ చూసుకుంటే కనుక 8 o'clock పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్కు వస్తారు, హాజరైన తర్వాత వరుసగా ఈ సినిమాకు సంబంధించిన ఇందులోని పాటల ప్రదర్శన ఇదంతా కూడా ఉంటుంది. సో ఆ తర్వాత స్పీచ్లు ఉంటాయి. ఎలాంటి అంటే జాప్యం లేకుండా ఈవెంట్ మొదలైనప్పటికీ కూడా చాలా క్రిస్పీగా వన్ బై వన్ షెడ్యూల్ చేసిన అంశాలన్నింటిని కూడా కంప్లీట్ చేసి ఎలాంటి